హాయ్, నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఒక ప్రజానాయకుడు, అనునిత్యం ప్రజలు ఆరాధించే నాయకుడు. ఆయన ఎవరు ఏందనేది నేను చెప్పుడు కాదు, మీకెట్లా తెలుసు. ఒక బీసీ యోధుడు, అనునిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల కోసం కొట్లాడుతూ అనేక సందర్భాలల్లో మీడియాలలో అట్లా ఉండే వ్యక్తి అని ఎవరో మీరే తెలుసుకోండి. అన్నా నమస్తేనే, బాగున్నారా అన్న? చాలా రోజుల తర్వాత. ఫైన్. ఉమ్. ఎట్లుందన్న ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి? అంటే గతంలో మంచి పదవి అనుభవించారు, ఇప్పుడు పదవి లేకుండా ఉంటారు. ఎట్లా ఉంది? ప్రజలు విరామం ఇచ్చారు. ఉమ్. వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అంటే విరామం ఇయ్యాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? మార్పు కోరుకున్నప్పుడు ఇంకొకళ్ళని ఏం చేస్తారో చూద్దామని అనుకున్నప్పుడు, ప్రభుత్వం మార్పు కోరుకున్నప్పుడు, వాళ్ళు ఏమైనా కొత్తగా చేస్తారేమో అనే ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు, సహజంగా రాజకీయాలలో ఉమ్. వ్యక్తి కంటే వ్యవస్థనే చూస్తారు కాబట్టి పార్టీల పరంగా జరిగిన కొట్లాటలలో డెఫినెట్గా అంతే అంటారు. 15 సంవత్సరాలు కొట్లాడిన మీరు, అంటే ప్రజల కోసం అయితే అనేక ప్రభుత్వాల మీద, అనేక మంది నాయకుల మీద కొట్లాడిన మీరు, ఒక 5 సంవత్సరాల పదవిని అట్లా హ్యాండిల్ చేయలేకపోయారు. ముందు ముందు ఎట్లా చేస్తాను అనుకుంటారు? 5 సంవత్సరాల పదవిలో నేను మామూలుగా ఆ పదవికి న్యాయం చేసినానే భావిస్తా. ఎందుకంటే ఉమ్. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, ఉమ్. అప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలకి నివారణిచ్చి, ప్రభుత్వంతో కొట్లాడి, నిధులు తీసుకొచ్చి, నేను చేయగలిగినంత వరకు నేను చేసిన 5 సంవత్సరాలు. ఉమ్. అయితే నా పనితీరు మీద ఏంటి అని అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు. అది నా పనితీరా, ప్రభుత్వ మార్పు కావాలనుకున్నారా, ఇంకేంటి అని అనేది రాను రాను భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఓకే అన్న. ఈ మాట అనాలో అనొద్దో తెలవదు. చాలా మంది అంటుంటిన్న. మంచి జల్సా రాయుడు అంట కదన్నా మీరు, నిజమా? అంటే పదవిని మంచిగా జల్సా చేసిరంట. ఏ గల్లీలకి, ఏ సందులోకి పోయినా గానీ సైరన్ లేనిదే, అంటే మీకు కాన్వే లేనిదే పోరంట. నిజమా అది? కాన్వాయ్ నాకు అవసరం లేదు. కానీ వాళ్ళు ఇస్తారు కదా! హ్మ్. ఇచ్చిర్రు కాబట్టి దాన్ని ఉపయోగించుకున్నా అంటారు. ఇప్పుడు అంతేనా? కాన్వాయ్ అనేది మామూలుగా పోలీసోళ్ళు మాతో పాటు వచ్చే సిస్టమ్ ఉంది. నేను ఎక్కువగా తిరుగుతుంటా కాబట్టి ఎక్కువగా అవపడుతూ ఉంటారు వాళ్ళు. హైదరాబాద్‌కు పరిమితమై ఎప్పుడో వారానికో, 15 రోజులకో ఒకసారి పోతే అప్పుడు మాత్రమే అవపడుతుంటారు. నేను నిత్యం ఆడనే ఉంటా కాబట్టి ఆడ మామూలుగా ఎటుపోతే అటు వస్తూనే ఉంటారు. హ్మ్. దానికేం పెద్ద నాకు పోలీసు వ్యవస్థతోని పని ఉండో లేకపోతే వాళ్ళు ఉంటేనే పోతున్నారని కాదు కదా! అవునా? నిత్యం సామాన్యుడి ఇంటికి కూడా పోతా కాబట్టి డెఫినెట్‌గా. అన్న, అక్కడున్న 2 వర్గాలు, అంటే అక్కడున్న ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళ, అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే వాళ్ళ భర్త పైన గట్ల మీరు అనునిత్యం కొట్లాడినారు. అంటే గతంలో గట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద. అక్కడ రెడ్డి వర్సెస్, అంటే బీసీ వర్గం అనేది ఒకటి నడుస్తుంది. దాన్ని ఎట్లా చూడాలి? అంటే నాకు వ్యక్తిగతంగా ఆయన మీద ద్వేషమేమి లేదు. హ్మ్. రాజకీయ ప్రాబల్యం కోసం, నా ఉనికి కోసం నేను మామూలుగా నా పోరాటం నేను చేసినా, ఆయన ఆధిపత్యం కోసం అతను నన్ను అణచివేసే కార్యక్రమాలు చేసిండు. ఇక్కడ అతను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు. నేను బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు. హ్మ్. అంత మాత్రాన నేనేదో ఆయనకు వ్యతిరేకం గాని, ఆయన సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు కదా! హ్మ్. ఆయనకు మాత్రం వ్యతిరేకం. ఆయనకు కూడా నేను సిద్ధాంతపరంగా వ్యతిరేకం. వ్యక్తిగతంగా కాదు. హ్మ్. అంటే ఏ పరంగా వ్యతిరేకం? ఏ సిద్ధాంతం? ఇప్పుడు నేను రాజకీయంగా అదే పార్టీలో ఉన్నప్పుడు, ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాను. రేపెక్కడ పోటీకొస్తారు అనే ఉద్దేశంతో నన్ను అణచివేసే కార్యక్రమాలు, కేసులు పెట్టే కార్యక్రమాలు అప్పట్లో చేసిండు. 2005 నుంచి 2009 దాకా. హ్మ్. అయినా ఆ రోజు మామూలుగా రాజశేఖర రెడ్డి గారు పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన హుజూర్‌నగర్ పోవాలంటే కోదాడు కంపల్సరీగా ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. చివరి క్షణాల్లో మళ్ళీ మార్పిచ్చారు. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నా. హ్మ్. రాజకీయంగా మామూలుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన సీటుని ఆయన కాపాడుకునే క్రమంలో రేపు ఎవరైనా పోటీకొస్తే ఇబ్బంది అవుతుందేమో అనే ఒక అభద్రతా భావంతో నన్ను అణచివేసే కార్యక్రమాలు చేసినప్పుడు, వాటిని అధిగమించడానికి నా ప్రయత్నం నేను చేసుకున్నా తప్ప నాకు వ్యక్తిగతంగా ఆయన మీద ఏం లేదు. వ్యక్తిగతంగా ఆయన మీద ఏం లేదు. గానీ అక్కడ మీరు బీసీలకు మోసం చేసిరని అంటారు. అది వాస్తవమా? ఏమేమి మోసం. హ్మ్. అంటే బీసీలని పట్టించుకోలేదు. మళ్ళీ బీసీలకు అవకాశం ఇయ్యాలనుకున్నా గాని ఆల్రెడీ చేసిన ఆయన ఘనకార్యాలు చానా ఉన్నాయి. మళ్ళీ ఎందుకు బీసీకి అవకాశం ఇవ్వాలి? అందుకనే రెడ్డికిచ్చిర్రు అనేది అంటుర్రు. అది వాస్తవమా? కాలం నిర్ణయిస్తది. బీసీలకు మోసం చేసుడు అనే ఉంటుంది. నేనేమైనా హామీలిచ్చి హ్మ్. వీళ్ళ కోసం అది చేస్తా, వాళ్ళ కోసం ఇది చేస్తా అన్నానంటే
అది వేరే విషయం. అంటే సెటిల్మెంట్‌ల దందాలు గట్టినే చేసిరంట కదా! నిజమా? అయ్యేదని ఉంటే చెప్పొచ్చుగా. అప్పుడంటే సరే అధికారంలో ఉన్నారని చెప్పలేరు. హ్మ్. ఇప్పుడన్నా అంటే చెప్పొచ్చుగా. మీడియాకి అట్లా చానా వచ్చినాయి కదా! పేపర్‌లలో నేను అయితేంది. అదే అంటున్నా. ఆ! ఉత్తగా వేగ్గా మాట్లాడటం కాదు. ఇయన్నీ మామూలుగా ప్యాకేజ్‌తోని మాట్లాడుకునేటివి, వార్తలు తీసేటివి ఇయన్నీ మామూలుగా చూస్తూనే ఉన్నాం. హ్మ్. కానీ ఏదన్నా ఉంటే ఆ చెప్పేటోళ్ళే హ్మ్. అథెంటిక్‌గా విత్ హ్మ్. ప్రూఫ్స్ ఇగో ఈ విషయంలో ఇది చేసిర్రని చెప్పొచ్చు కదా! హ్మ్. ఏది లేకుండా వేగ్గా మాట్లాడితే ఇప్పుడు నేను మీడియా కాబట్టి ఏది మాట్లాడినా పర్వాలేదు. ఆయన ఏదైనా ఉంటే ప్రూవ్ చేసుకుంటాడు అనంటే హ్మ్. ఇక అదే పనిగా కాదు కదా! హ్మ్. అయి సంబంధం లేని వార్తలు రకరకాలుగా స్టోరీలు రాపిచ్చిర్రు. ఓకే. అంటే మీ మీద రాసినోళ్ళు కావాలని రాపిచ్చారు. ప్యాకేజీలతోని. హ్మ్. గానీ మీరేం చేయలేదు. అరే చేస్తే సామాన్యులు ఎవరు ఒప్పుకుంటారు? హ్మ్. ఎవరు కళ్ళు కప్పుతారు? హ్మ్. ఏది బయటికి రాదు. చేసిర్రు అన్నోడు ఆ చేసిన ఆధారాలే బయట పెడతాడు కదా! నిజంగా ఉంటే. చేసిన విషయాలే. అటాటా అనే సంస్కృతి కాకుండా ఉన్నయి ఆధారాలతోని పెట్టొచ్చు. అయాల అధికారం ఉంది సపోజ్ పెట్టలేదు. ఇయాల పెట్టొచ్చుగా. ఓకే. మీరు గెలవగానే నియోజకవర్గాన్ని ఇడిచిపెట్టి తట్టాబుట్టా సర్దుకొని హైదరాబాద్‌లో సెటిల్ అవ్వడానికి కారణం ఏంది? ఎవడు చెప్పిండు? హ్మ్. కదా కనీసం, చెప్పిన కనీసం చెప్పినోడెవడు నియోజకవర్గం తట్టబుట్టగా కనీసం నియోజకవర్గంలో వచ్చేసి ఏ సమస్య జరిగినా, ఏ పరిస్థితొచ్చినా ఎందుకు స్పందించలేకపోతుర్రు? కాదు. హ్మ్. తట్టబుట్ట సర్దుకొని వచ్చిందా అని చెప్పినోడెవడు? హ్మ్. తలమాసినోడు. హ్మ్. నేను హ్మ్. ఏది లేకుండానే దాదాపుగా 2005 నుంచి ఇప్పటికి 20 సంవత్సరాలయితుంది. ఓకే. అంటే ఇగ హైదరాబాద్‌కి రావటం పోవటం ఉండనే ఉంటదా? హ్మ్. అసలు తట్టపుట్ట సర్దుకొని మామూలుగా ఇల్లు వాకిలు లేనోడు 6 నెలలకో, సంవత్సరానికో రానోడు కూడా 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి రాజకీయం చేసుకుంటా నాదని చెప్పుకుంటాడు. నేను 20 ఆడ పుట్టి పెరిగినా, హ్మ్. 20 సంవత్సరాల నుంచి రాజకీయంగా నేను లేని రోజంటూ లేదు. హ్మ్. ఇయాల ఎన్నికలయిపోగానే 4 రోజులు హైదరాబాద్‌లో ఉంటే తట్టపట్ట సర్దుకున్నట్ట. అంటే అక్కడ నియోజకవర్గంలో ఏ సమస్యొచ్చినా అని కనీసం స్పందించడం గాని, పరామర్శించడం గట్ల ఏం చేయడం లేదంట కదా! స్పందించడం అంటే మీద ఇప్పుడు నీ కడుపు నొప్పి లేసింది అని చెప్తే నేనొచ్చి మందులిస్తే బాగుంటది. హ్మ్. నీకు లేసిందా లేదా? ముందైతే ఈ గోలి ఏసుకో అని చెప్పలేం గదా! నా దృష్టికొచ్చిన ప్రతి సమస్య మీద నేను స్పందిస్తూనే ఉంటా. అంతేనా? లేకపోతే భయపడుతున్నారా ఏమన్నా? నేనా? అంటే ఆ! ఏమో గతంలో మీరు వాళ్ళ మీద కేసులు పెట్టించినట్టు ఇప్పుడు మీ మీద అట్లా ఏమన్నా పెట్టిస్తారేమో అని. హ్మ్. కేసులకి నేను భయపడుతున్నా లేదా? నా మీద కేసులు పెట్టే విషయాలు ఏమున్నాయి? ఏంటిది అననేది మామూలుగా వాళ్ళు పెట్టగలిగినోళ్ళుంటే పెడతారు గదా! హ్మ్. మీరు పెట్టిచ్చిరా వాస్తవానికైతే అట్లా? అక్కడ అంటే మీకు ఎదురు మాట్లాడినోళ్ళ మీద అట్లా అయితేంది గాదు. అది. హ్మ్. ఇప్పుడు రూమర్స్ రకరకాలుగా చెప్తూనే ఉంటారు. హ్మ్. చెప్పటానికి తోడు కొంత మీడియా ఛానెల్స్‌ని ఎంగేజ్ చేసుకున్నారు. హ్మ్. ఇయాల కేసీఆర్ ప్రభుత్వం మీద మాట్లాడిన విషయాలన్నీ నిజమేనా? హ్మ్. కేసీఆర్ మీద మాట్లాడిన విషయాలు నిజమేనా? నా మీద మాట్లాడిన విషయాలు నిజమేనా? హ్మ్. అదే పనిగా మీడియాని అడ్డం పెట్టుకొని ప్రజలలో లేనోడు కూడా మామూలుగా ఫోకస్ కావడానికో, ఇంకా వేరే రకంగా విష ప్రయోగం చేయడానికో, విష ప్రచారాల మీద నమ్మకంతోని వాళ్ళ బలం అది. ఓకే. మనం ఏం చేయనప్పుడు వాటికి అన్నిటికి ఏముందిలే స్పందించడం అని చెప్పేసి అనే ఒక అభిప్రాయం మాకు కూడా ఉంటది. ఒక బీసీ అయిన మీ మీదనే ఇంతగనం కుట్ర చేయనీకి గల కారణాలేంటి అంటారన్న? అంటే ఎక్కడ జీర్ణించుకున్నారు? నా మీదనే అని కాదు. ఓకే. ఒక బలహీన వర్గాల నాయకత్వాన్ని ఎక్కడ జీర్ణించుకున్నారు? హ్మ్. కాంగ్రెస్ మామూలుగా అవకాశాలు ఎప్పుడు ఇచ్చింది? హ్మ్. పెరిగిన నాయకత్వాన్ని కూడా తుంచేయడానికి ప్రయత్నం చేసింది బలహీన వర్గాల నాయకత్వాన్ని తప్ప, ఎవరిని ప్రోత్సహించింది, ఈ అవకాశం ఇచ్చింది లేదు గదా! హ్మ్. ఇలా నల్గొండ జిల్లాలో ఎప్పుడు టికెట్ల కేటాయింపులు చూసినా, నామినేటెడ్ పదవులు చూసినా, అది కాంగ్రెస్ వస్తే ఎవరు పరమైతున్నాయి ఏంది అని అనేది ఆ పార్టీలో పనిచేసేటోళ్ళ కన్నా మామూలుగా పనిచేస్తూనే ఉన్నది కదా! ప్రాధాన్యత దొరికిందా అని అనేది ఒకసారి ఆలోచిస్తే, నోటికాడికి వచ్చిందని కూడా గుంజుకున్న సందర్భాలున్నాయి. అంటే ఎవరు గుంజుకున్నారు? అక్కడ ఉన్న స్థానిక సామాజిక వర్గానికి సంబంధించిన అంటే వాళ్ళు. ఆ సామాజిక వర్గం అంటారు గానీ క్లారిటీ చెప్పట్లేరు. అంటే రెడ్డి వర్గం అంటారా? కాంగ్రెస్ అంటే రెడ్డి ఇంక వేరే ఆ! ఏముంటది? ఆ! ఓపెనే చెప్పాలి. అంటే ఇప్పుడు కన్ రెడ్డిల కంచుకోట నల్గొండ కన్ ఎంత సేపు ఆ! ఇప్పుడు కంచుకోటనా, ఇనుపకోటనా అనేది తర్వాత సంగతి. హ్మ్. వాళ్ళ ప్రాబల్యం ఆ రకంగా సాగించుకుంటున్నారు. హ్మ్. ప్రజలు కూడా గుడ్డిగా నమ్ముతున్నారా? హ్మ్. వాళ్ళ మాటలే నమ్ముతున్నారా? వాస్తవంగానైతే డెమోక్రటిక్ సిస్టమ్‌లో ఓట్లే ప్రధానం. దాని ప్రకారం ఈరోజు మామూలుగా రిజల్ట్ కూడా 12 11 ఓడిపోయినాం టీఆర్ఎస్ నుంచి. 11 వాళ్ళు ఎంత పని చేసిర్రు? ఏం చేసిర్రు? ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారు? ఎన్ని సమస్యల మీద పోరాటం చేసిర్రు? ఎన్ని సార్లు వచ్చి మామూలుగా వాళ్ళ బాధలు విన్నారు అననేది ఒకసారి ఆలోచిస్తే, నియోజకవర్గం కనీసం వెనక్కి తిరిగి ఒకసారి ఇట్లా తలదిప్పి చూడనోళ్ళు కూడా గెలిచిండ్రు. హ్మ్. కాంగ్రెస్ అనంగానే
ఆ రకమైన ప్రభావం వచ్చిందా, గాలి వచ్చిందా, తుఫాన్ వచ్చిందా, వేయాలనుకున్నారా వేసారు, మేము ఓడిపోయినాం. ఉమ్, దానికి కారణాలు ఈరోజు మామూలుగా బేరీజ్ తీసుకుంటే ఒక బలహీన వర్గాలు కాబట్టి ఓడిపోయినాం అని అంటే, బలహీన వర్గాల నాయకత్వాన్ని వాళ్ళు ఆ పార్టీలో ప్రోత్సహించరు, ఇంకో పార్టీలో జీర్ణించుకోరు. సహజంగా జరిగేది అది. ఉమ్. అంత మాత్రాన మామూలుగా రాజకీయం చేయకుండా అయితే ఇంట్లో కూర్చోలేం కదా, పోటీలు చేయకుండా ఇంట్లో ఉండలేం కదా. అంటే మీరు ఇయ్యాలదాకా మాట్లాడుతూ అంటే కాంగ్రెస్ ఓటింగ్కి వచ్చిన ఏ సందర్భంలోనూ కానీ రెడ్డిలే పాలిస్తూ ఉంటారు అది ఇది అనే వర్షన్లో మాట్లాడినారు. రెడ్డి కంటే ఎక్కువ అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్సీ బీసీ వీళ్ళ ఓట్లే ఉన్నాయి కదా, అయినా కానీ మీరు ఎందుకు ముందంజలో లేకపోతున్నారు? అసలు ఎక్కడ ఉంది ఆ లోపం? ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేసిండు, బోర్ నరసయ్య గౌడ్ గారు పోటీ చేసిండు, క్యామ మల్లేష్ పోటీ చేసిండు. అక్కడ వాళ్ళిద్దరికి రాని ఓట్లు కిరణ్ కుమార్ రెడ్డి, శ్యామల కిరణ్ రెడ్డి భారీ మేయర్తో గెలిచిండు. వాళ్ళిద్దరు సర్వీస్ అనే చేసారు, ప్రజల మధ్యలోనే ఉన్నారు, ఈయన లేడు కానీ గెలిచిండ్రు. ఓట్లు వేసింది మళ్ళీ బలైన వర్గాలే. దానికి ఏం చెప్పగలుగుతాం, కారణాలు ఏంటి? ఉమ్, అదే రకంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ నియోజకవర్గాలనైనా వాళ్ళు చేసింది ఏంది, బలైన వర్గాల వాళ్ళు చేయలేనిది ఏంది. కానీ వ్యత్యాసం ఓట్ల కాడికి వచ్చేటప్పుడు మాత్రం ఆ రకమైన ప్రభావం చూపుతూ ఉంది. గ్రామాలలో ఉన్న వాళ్ళ సామాజిక వర్గం కానీ, వాళ్ళ బంధువర్గం కానీ బలహీన వర్గాలకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు, వీళ్ళని ర్యాలీ కాలేకపోతున్నారు. ఓకే. మీ టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని అనొచ్చా? అంటే ఓడిపోయిన పార్టీలో మోసం చేసిందంటే కాంగ్రెస్ కూడా ఇంతకుముందు మోసం చేసిందా? ఉమ్. మోసం చేసిందని మీ పార్టీ నాయకులే చెప్పారు కదా. కాదు. అంటే మీ అధిష్టానం మీ సార్ ఎవరైతే అంటే కేసీఆర్. నేనేమంటా, ఉమ్, ఇప్పుడు ఓడిపోగానే మోసం చేసినట్టు భావిస్తే ఉమ్, మరి కాంగ్రెస్ ఎన్నోసార్లు ఓడిపోయింది, నామమాత్రంగా పరిమితమైంది, 24 సీట్లకే పరిమితమైన సందర్భాలు ఉన్నాయి, నామమాత్రంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళు మోసం చేసిర్రు ఉమ్, అని భావనతో ఉంటే మళ్ళీ ఎందుకు గెలిపించారు మరి? ఉమ్. అట్లా అనుకున్నప్పుడు మొన్న ఎంపీ పోటీ చేసినప్పుడు గట్ల కనీసం ఒకటి కూడా గెలవలేకపోయారు కదా, అదే ఎట్లా చూడాలి? అంటే అనునిత్యం ప్రజల మీ నమ్మకాన్ని కోల్పోతున్నారు అనుకోవచ్చా? అంటే గెలుపు ఓటములకి ప్రామాణికం రకరకాల విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉమ్, వస్తుంది. రాజకీయాలంటే, రాజకీయ పార్టీ అంటే గెలుపు ఓటం ఒక్కటే కాదు కదా. దేశవ్యాప్తంగా మొత్తం గాలికి కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి కొన్ని పార్టీలు, మళ్ళా లేచి వచ్చి కూర్చున్నాయి. మొన్న అసెంబ్లీలో ఎంతమంది ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 6 మంది లేరు, ఉమ్, ఇవాళ 64 మందితోనే ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇక వాళ్ళు కొట్టుకుపోయారు అని చెప్పాను, 100 మందిలో ఉన్నాం పోయినసారి. ఉమ్. కాబట్టి ప్రజలు ఏ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని, ఏ ఈ- ఏ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని రేపటి భవిష్యత్తు ఏం ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఓకే అన్న. అయితే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? అంటే మీ గవర్నమెంట్ని కాదని అవతల ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రజలు ఎన్నుకోనికి. ఎండాకాలంలో కూడా చెరువులు నింపినాం, ఉమ్. అంతకంటే ఇంకేమైనా చేస్తారేమో అనే ఉద్దేశంతో ఓట్లేసి ఉండొచ్చు. అంటే ఇంకా కంటి చెరువుల కంటే రెప్ప ప్రజలకు ఏం కం- నింపాలి? కంటి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా మామూలు ఇచ్చినాం, అంతకంటే ఇంకెక్కువ ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. కాబట్టి మేము చేసిన దానికంటే మెరుగ్గా ఇంకెవరైనా చేస్తారనే ఉద్దేశం, అభిప్రాయం ఉన్నప్పుడే కదా ఇంకొకళ్ళని, మమ్మల్ని కాదని ఇంకొకళ్ళని ఎన్నుకునేది. ఉమ్, తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పరిపాలించింది, వేరు వేరు ప్రభుత్వాలు, ప్రభుత్వాలు పరిపాలించినాయి. అప్పుడు తెలంగాణ ఎట్లుండే, 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఈ 9.5-10 సంవత్సరాల కాలం పాటు పరిపాలనలో తెలంగాణ ఎట్లా మారింది, ఎంత అభివృద్ధి చెందింది అని అనేది ఆ వ్యత్యాసం కళ్ళతో చూసినాం కదా. మరి ఈ రోజు అంతకంటే ఎక్కువ ఏమి ఊహించి, ఏమి ఎక్స్పెక్ట్ చేసి, ఏమి ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటేసారో ప్రజలు ఉమ్. రేపటి భవిష్యత్తులో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతారా లేదా ఈ ప్రభుత్వం అనేది సమాధానం భవిష్యత్తులో చెప్తారు. అంటే అయితారంటారు. అంటే మీ ఆలోచన ఆల్రెడీ మీరు ఒక నాయకునిగా ఉన్నారు, ఆల్రెడీ ఒక ఇప్పుడు స్థానంకి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు మేము మామూలుగా ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చలేదు 100 రోజులలో అన్నారు అని అంటే, సరే అంటే అన్నారు కానీ ఇంకా మామూలుగా వాళ్ళు స్టేబుల్ కావాలి కదా, సీట్లో కూర్చోవాలి కదా, కూర్చొని మామూలుగా స్థిరపడాలి కదా, స్థిరపడిన తర్వాత కదా చేస్తారు, అప్పుడే ఏమైంది, ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది కదా అని చెప్పేసి అనే ఆ చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేమేమంటాం అంటే, ప్రజలు ఆలోచించి ఓట్లేసారు, ఆ ప్రజలే ప్రత్యక్షంగా వీళ్ళు చేయగలుగుతారా లేదా అనేది ఆలోచించుకోవడానికి, నిర్ధారించుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది.
టైం పట్టిందాక మీరైనా మేమైనా వెయిట్ చేయాల్సిందే. అంటే ప్రజలు వాళ్ళని గెలిపించుకున్నారు కదండి! ప్రజల్ని గాలికి వదిలేస్తారా? ప్రజల్ని గాలికి వదిలేయటం ఏముంటది? హ్మ్. ఇయ్యాలదాకా మీరే అన్నారు కదా! మాట్లాడుతూ వాళ్ళ నొప్పేందో వాళ్ళకి తెలవాలి. వాళ్ళ బాధేందో వాళ్ళకి అట్లా కాదు. తెలవాలి తెలిసొచ్చినంక. ఇప్పుడు ఓటేసిర్రు. మాకు చేయడానికి టైం కావాలని చెప్పని అంటారు. ఏమో చేస్తేనేమో చూద్దాం మొన్ననే కదా అనేది సామాన్యుడు ఆలోచించే పరిస్థితి ఉంది. ఇంకా చేయలేదని చెప్పేసి మేము నోరు చింపుకున్న దానికంటే వాళ్ళు చేయలేరు అనే ఒక నిర్ధారణకు ప్రజలు వచ్చిన దాకా కూడా మేము వెయిట్ చేయాలి కదా! హ్మ్. నెక్స్ట్ మీ పార్టీ ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ఎట్లా దాడి చేయబోతుంది? నెక్స్ట్ కార్యాచరణ ఏంది? అయన్నీ చెప్పేటివి ఏముంటాయి? హ్మ్. ప్రత్యక్షంగా రేపు అవపడుతుంటది కదా భవిష్యత్తులో. హ్మ్. ప్రజా ఉద్యమాలనేటివి కేవలం రాజకీయ పార్టీగా మేము అనుకున్నంత మాత్రమే కాదు. ప్రజల నుంచి కూడా ఆ స్పందన వస్తది. ఆ స్పందన రావాలి. హ్మ్. ఆ స్పందన వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా దానికి నాయకత్వం వహించడానికి మేమందరం కూడా ఉంటాం కదా! ఎన్ని పోరాటాలు జరగలేదు ఈ తెలంగాణలో. హ్మ్. అయన్నీ కూడా ప్రజల భాగస్వామ్యంతో జరిగినాయి కదా! తెలంగాణ ఉద్యమం జరిగింది. సాయుధ పోరాటాలు జరిగినాయి. హ్మ్. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు జరిగినాయి. విద్యుత్ సమస్యల మీద, నీళ్ల మీద అనేక రకమైన పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాలన్నీ ఒక రాజకీయ పార్టీగా నాయకులే చేయలేదు. ప్రజల భాగస్వామ్యంతో జరిగినాయి. కాబట్టి ఆ ప్రజలలో కూడా అది కావాలని కోరుకున్నప్పుడు వాళ్ళకి నాయకత్వం వహించడం అనేది మా బాధ్యత. ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకొని ఎన్ని కోట్లు సంపాదించారన్న? లెక్కలేయటానికి డిపార్ట్మెంట్ ఉండే, ఇప్పుడు ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం ఉండే లెక్కలు తీయొచ్చు కదా! అంటే ఏం సంపాదించలేదు అని అంటారు. ఇప్పుడు నేను చెప్పిన మామూలుగా అది వాస్తవమో, అవాస్తవమో మీరు చెప్పలేరు. హ్మ్. నేను ఎన్ని పోగొట్టుకున్నా నాకు తెలుసు. హ్మ్. ఏం సంపాదించిర్రు అనడానికి నేను ప్రత్యేకంగా వేరే ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఇయాల అమాయకులేం కాదు. ఎవరిని ఎవరు మామూలుగా రూ. 100 ఉత్తగా ఎవరికి ఎందుకు ఇస్తారు? ఒక రూ. 100 ఇచ్చేటోడు హ్మ్. ఉత్తగా ఎందుకు ఇస్తాడు? ఇస్తే కాకుల మాదిరిగా ఎంతమందికి చెప్పరు? కాబట్టి అక్రమంగానో, అన్యాయంగానో, దొడ్డిదారినో సంపాదించుకునే అవసరాల కోసం నేను 15 సంవత్సరాలు పోరాటం చేయలే. 15 సంవత్సరాలు నేను పోరాటం చేసి ఆ నల్గొండ జిల్లాలో నిలబడి రాజకీయంగా ఎదగటానికి నేను ఎన్ని ఆస్తులు పోగొట్టుకున్నానో నాకు తెలిసింది. ఇన్ని ఆస్తులు పోగొట్టుకున్నారు ఒక బీసీ బిడ్డగా. ఒకానొక సందర్భంలో కనీసం పచ్చడి మెతుకులు తిని బతికిన మీరు, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన కట్టించుకున్న కోట ఆర్కిటెక్చర్ తోటి మీరు ఇంద్రభవనం లాంటి ఇల్లు ఎట్లా కట్టించుకున్నారు? సొంతంగా కష్టపడి కట్టించుకోవద్దా ఏంది? 15 సంవత్సరాలు నేను కష్టపడి మామూలుగా ఖర్చు అంటే పెట్టిన ఇప్పుడు దాని గురించి మీరన్నారుగా అడగట్లే. మాట్లాడుతూ వచ్చేసి నేను ఎన్ని నేనేమంటున్నా పోగొట్టుకున్నానో నాకు తెలుసు అని అన్నారు. అవును. ఆ! ఇప్పుడు నేను పోగొట్టుకున్న ఆస్తులు 15 సంవత్సరాలతోని కంపేర్ చేస్తే, హ్మ్. రేపటి నా భవిష్యత్తు కోసం ఉండటానికి ఇల్లు కట్టుకోకపోతే, రేపు నా కుటుంబానికి కూడా నేను బాధ్యుడినే గదా! హ్మ్. ఎట్లా అది కట్టుకున్నారంటే మరి ఎట్లా ఈ ఎట్లొచ్చి 15 సంవత్సరాలు నువ్విస్తేనో, ఇంకోడిస్తేనో ఒక రాజకీయం చేయలే గదా! ఆ! హ్మ్. ఈ 15 సంవత్సరాలు రాజకీయంగా చేయడానికి నాకు నేను మామూలుగా రాజకీయ ప్రయాణానికి ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్నా. హ్మ్. నేను స్థిరంగా నివాసం ఉండటానికి నాకు ఆమోదయోగ్యంగా ఉండే ఇల్లు కట్టుకోవడానికి దాని దొడ్డిదారి ఉంటదా? అంటే ఇన్ని ఆస్తులు ఎట్లొచ్చినాయంటారు? అరే! మీరే పోగొట్టుకున్నంటారు, మళ్ళీ అరే! కట్టుకోవద్దనంటారు. అసలు ఎక్కడి ఇన్ని ఆస్తులు మీ దగ్గర అంటున్నా? మళ్ళీ అట్లనే హ్మ్. ఆస్తులు అంటే మామూలుగా వ్యాపారాలుండవు, కష్టపడి సంపాదించరు, దాని రేట్లు పెరగవు, ఏముండదా? అంటే ఇంకా ఇప్పుడు వేరేవాడు కడితేనేమో ఎక్కడి నుంచో ఆకాశం నుంచి వచ్చినాయి, నాలాంటోడు కడితేనేమో లెక్కల పత్రాలు లేకుండా హ్మ్. దొడ్డిదారులు వచ్చేస్తాయా? హ్మ్. సరే అన్న. ఆ విషయం పక్కకు పెట్టేసేయి. ఇప్పుడు తెలంగాణల చానా వరకు మంత్రి పదవులు ఆపారు. ఆ మంత్రి పదవులన్నీ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళ కోసం ఇవ్వనీకి ఆపినారు అని వాళ్ళు వీళ్ళంటారు. అది వాస్తవమా? ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే వాళ్ళు ఇక మామూలుగా వాళ్ళకి ఇచ్చినా నువ్వు ఎందుకు ఇచ్చినావు అని అడిగేటోళ్ళు ఎవరు? లేకపోతే దానివల్ల జరిగేది ఏముంటది? హ్మ్. మేమేం చేసినా పర్వాలేదు అని అనుకునే పరిస్థితి మామూలుగా కాంగ్రెస్‌లో ఉంది గదా! రేవంత్ రెడ్డి ఎంతమందిని ఎన్ని రకాలుగా మాట్లాడలేదు. హ్మ్. బలహీన వర్గాలకు సంబంధించిన పొన్నాల లక్ష్మి మీద ఏం మాట్లాడిండు, ఇంకొకళ్ళ మీద ఏం మాట్లాడిండు, అనేక రకాలుగా మాట్లాడినా, దుర్భాషలు ఆడినా మాకేం కాలేదు మేము అధికారంలోకి వచ్చినాం అనేది ఇవాళ బహిరంగంగా చెప్తున్నారు కదా! రేపు వాళ్ళు మామూలుగా వాళ్ళకే ఇవ్వాలనుకున్నా మేమే కష్టపడ్డది, ఈ పార్టీని నిలబెట్టింది, ఈ పార్టీని అధికారం తీసుకొచ్చింది మేమే కాబట్టి మేమే దాన్ని అనుభవిస్తామననే అభిప్రాయం ఉంటది ఆళ్ళకి. హ్మ్. దానికి నువ్వు నేను ఏం చెప్పగలుగుతాం? హ్మ్. వాళ్ళు వీళ్ళంటోటే ఇన్న ముచ్చట. టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే మీ పార్టీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇచ్చిన హామీలు సరిగ్గా పూర్తి చేయలేదు. దానికంటే కాంగ్రెస్ పార్టీనే నయం. వచ్చిన కొన్ని రోజులల్లోనే అంటే ఫ్రీ బస్ అయితుంది అవి ఇవి ఇచ్చినది అని అంటారు. అది వాస్తవమా?
హ్యాపీయే కదా. ఒకవేళ ఇచ్చిరనే అభిప్రాయం కనుక ప్రజలు దాంతో అంటే మీ సంతృప్తికరంగా పార్టీ ఉంటే ఇయ్యలేదని ఒప్పుకుంటారా? నేనేమంటా, మేమిచ్చేది మేమిచ్చినాం. హ్మ్. వాళ్ళు ఇస్తున్నది వాళ్ళు ఇస్తున్నారు. హ్మ్. వాళ్ళు ఇచ్చే దాంతో సంతృప్తికరంగా ప్రజలు ఉంటే మంచిదే కదా. హ్మ్. అంటే మొత్తానికైతే మీరు ఇయ్యలేదు అంటే ప్రజలనేది వాస్తవమే. అరే మేమిచ్చేది ఆయన ఇవ్వకపోవచ్చు, ఆయన ఇచ్చేది మేము ఇవ్వలేకపోవచ్చు. హ్మ్. అన్ని ఒకటేసారి చేయలేరు కదా. హ్మ్. ఇప్పుడు నా ఇంటికి వచ్చిన భోజనం పెట్టినా, నేను నువ్వు వస్తున్నావు అని చెప్పేసో, లేకపోతే మామూలుగా ఉన్నదో అందుబాటులో ఉన్నదో ఏదో ఏసి పెట్టినా, ఇదే సేమ్ చేయలేదుగా, వేరే ఇంటికి పోయినప్పుడు వేరే కర్రీసో భోజనం పెట్టిరు కాబట్టి నేను పెట్టలేదు అని అంటే ఏది సేమ్ ఉండదు. ఓకే. నేను చేసేది నేను చేస్తా, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. దేంతో సంతృప్తికరంగా ప్రజలు ఉంటారు అనేది ముఖ్యం. హ్మ్. పోనీ వాళ్ళిచ్చిన హామీలన్నీ పూర్తిగా సకాలంలో పూర్తి చేశారని అనుకుంటారా? ఆ నమ్మకం మీకుందేమో కానీ మాకు లేదు. మరి ఎందుకని? ఆడ ఉన్న పరిస్థితి, హ్మ్. ఆర్థిక పరిస్థితి, హ్మ్. అంటే చేయగలిగిన ఆర్థిక పరిస్థితి అంటే తెలంగాణ వచ్చిన కాంచెలి 10 సంవత్సరాలు మీ గవర్నమెంటే పాలించింది కదా! అవును, అంటే ఆర్థిక పరిస్థితి ఏందో దానికి తగ్గట్టు కదా. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా మీకే తెలుసు. ఏమన్నాడు, హ్మ్. ఏదో ఉందని చెప్పేసి నేను అధికారంలోకి వచ్చినా, ఈడ కూర్చున్నా, లంకెల బిందెలు ఉంటాయి అనుకున్నా కానీ ఈడేం లేదని చెప్పేసి రేవంత్ అంటే రెడ్డి అన్నాడు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఊడ్చేసిర్రు కేసీఆర్ సార్. హ్మ్. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది అని అనేది అవగాహన లేని నాయకుడు వచ్చేసి మామూలుగా అధికారమే పరమావధిగా వచ్చిందని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే చెప్పుకున్నారు. హ్మ్. లంకెల బిందెలు ఉన్నాయి, హ్మ్. ఉంటాయేమో అనుకుని వచ్చినామని. హ్మ్. ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, దాన్ని అభివృద్ధి చేయడానికి ఏమేం చేయాలో పథకాలు చేశారు. దేనికైనా కానీ ఒక పని చేయాలనంటే పెట్టుబడి అవసరం. ఆ పెట్టుబడి క్రమంలో భాగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దీర్ఘకాలిక ప్రయోజనాల్ని ఆలోచించి అప్పులు తీసుకొస్తారు. మనం ఇవాళ ఎన్ని కట్టాలి, వచ్చే ఆదాయం ఏంది, దానికి తగ్గట్టు మళ్ళీ భవిష్యత్తులో ఏం చేయాలనే ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనకు మించి హామీలు ఇచ్చి ఏదో చేద్దామని చెప్పేసి అని అనుకుంటే అధికారంలో రావడం కోసమే హామీలు ఇచ్చిన వాళ్ళు దాన్ని ఎట్లా నెరవేరుస్తారు అనేది వాళ్ళు ఆలోచించాలి. హ్మ్. ఇదేం సీక్రెట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, కాల్ రిపోర్ట్లు ఉంటాయి, ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఉంటుంది. దీని ప్రకారం ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు కూడా తెలుసుకొని ఉంటారు. మరి మనం ఎంతవరకు హామీలు ఇవ్వగలుగుతాం, ఎంతవరకు హామీలు నెరవేర్చగలుగుతాం, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అక్కడ ఎంతవరకు వెసులుబాటు ఉందనే విషయాన్ని ఆలోచించకుండా పరిగణలోకి తీసుకుండా వాళ్ళేదో హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చినాం కానీ ఇక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పేసి అని అంటే అది ప్రజలు అర్థం చేసుకుంటారు రేపు. కోదాడ నియోజకవర్గం అంటే ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఘోరమైన పరిస్థితి ఏందంటే గంజాయి. ఉం. గంజాయి విపరీతంగా ఉంది. అక్కడ దాన్ని మీరు అరికట్టలేక గట్ల పోయిర్రు. ఆ విషయం మీకట్లా తెలుసు. ఇప్పుడు కట్ల అదే పరిస్థితి కొనసాగుతుందని అనుకుంటారా? ఇప్పుడు 10 సార్లు బలంగా అబద్ధాన్ని కూడా చెప్తే నిజమవుతుంది అనుకునే పరిస్థితి, హ్మ్. అది చరిత్ర. హ్మ్. గంజాయి ఆడ పండదు, హ్మ్. కోదాడ. హ్మ్. అక్కడ ఆంధ్ర బోర్డర్ చెక్ పోస్ట్ ఉంటుంది. వచ్చిపోయేటోళ్ళ రాకపోకలలో పట్టుబడుతుంటది. పట్టుబడ్డ దానికి ఎవరి ప్రమేయం ఏమి ఉండదు. హ్మ్. పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. కోదాడు బోర్డర్ కాబట్టి అక్కడ బోర్డర్ చెక్ పోస్ట్ లో పట్టుబడ్డది అనేది ఉంటుంది. ఇప్పుడు వ్యసనంగా మారిన గంజాయి అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనేది కెమెరాలు పెట్టి మీరు కూడా ఒకసారి వెరిఫై చేస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఓకే. అప్పుడు లేని వ్యాపారాలు ఇవాళ కోదాళ్ళు చాలా మొదలైనాయి. అంటే ఏం మొదలైనాయంటారు? క్లబ్బులు మొదలైనాయి, హ్మ్. ప్యాకెట్లు మొదలైనాయి, హ్మ్. గంజాయి మొదలైంది. హ్మ్. అన్ని రకాల వ్యాపారాలు చేసేటోళ్ళు ఇలా మాఫియాలు నడుపుతున్నారు. కోదాడలో మాఫియా. అన్ని మాఫియాలు, మద్యం మాఫియా ఉంటది, ఇసుక మాఫియా ఉంటది, మట్టి మాఫియా ఉంటది. ఈ మాఫియాలు నడుస్తున్నాయి. హ్మ్. అయ్యాల అధికారం కోల్పోయిన వాళ్ళు అధికారం కావాలని అక్కస్తోని మీడియాని అడ్డం పెట్టుకోనో, నలుగురిని అడ్డం పెట్టుకోనో చేసిన ప్రచారాలు ఇంకేమన్నా చేసి ఉండొచ్చు. కానీ వాస్తవం అనేది ఎన్నో రోజులు దాచిపెట్టలేరు కదా. తాత్కాలికంగా నమ్మిన వాస్తవాన్ని ఎన్ని రోజులు దాచిపెట్టగలుగుతారు? హ్మ్. అబద్ధం ఎన్ని రోజులు ప్రయాణం చేస్తుంది? వాస్తవం తెలుసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. అది వాస్తవమే, కానీ వాస్తవం అయితే తెలుస్తుంది కదా. హ్మ్. కాబట్టి ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏం చేసారు, నియోజకవర్గంలో ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు అని అనేది ఇప్పుడు కాకపోతే 4 రోజులకు తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తది అంటారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అట్లా అదే విధంగా నడుచుకుంటుందని జనాలంటారు. అది వాస్తవమా? బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందా? హ్మ్. కొత్తగా వింటున్నాను. అంతేనా? నేను కొత్తగా వింటున్నా. ఓకే. బీసీలకు ఎక్కడికట్లా అన్యాయం చేయలేదా? నేను కొత్తగా వింటున్నా. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఎంతో అంతో మేలు జరిగింది, న్యాయం జరిగిందంటే
అప్పుడు గతంలో టీడీపీలో జరిగింది, మళ్ళీ తర్వాత బీఆర్ఎస్‌లోనే జరిగింది. ఉమ్, కాంగ్రెస్ వాళ్ళు మరి ఏ రకంగా బీసీలకి న్యాయం చేసిర్రో, రాజకీయ పదవులలో చేసిర్రా, ఉద్యోగాలలో చేసిర్రా, వ్యాపారాలలో చేసిర్రా, వ్యవసాయంలో చేసిర్రా మరి నాకైతే తెలియదు. నేను కూడా కాంగ్రెస్‌లో పనిచేసి వచ్చాను. అంటే ఇక్కడికట్లా అన్యాయం జరుగుతుంది అని అంటారు, వాస్తవమా? కాంగ్రెస్ పార్టీలకు అట్లా. కాంగ్రెస్ పార్టీలో మామూలుగా టికెట్ల కానించి మొదలు పెట్టుకొని అన్నిట్లలో అన్యాయం జరుగుతుందని చెప్పేసి మామూలుగా ఆవేదన వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఉమ్, ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేస్తే ఆఖరికి వచ్చేటప్పటికి ఈ ఈ వ్యత్యాసాలతోని వివక్షతోని ఇబ్బందులు పెట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి కదా. ఉమ్, అనుభవాలు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. అనుభవాలున్నాయి, సందర్భాలు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, మీరు ఇళ్ళకి మాట్లాడుతూ నిధులు లేవు ఇక్కడ సరిగా అనేది అట్లా చెప్పినారు. ఈ నిధులు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తుంది, ఎట్లా ఈ పరిపాలిస్తుంది అని అనుకుంటున్నారు మీరు? అది హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియాలి. ఉమ్, ఏడ నుంచి తీసుకురాగలుగుతా అనే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని హామీలు ఇచ్చారు. ఈ రోజు ఎట్లా నెరవేరుస్తారు అని అనేది వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉంటాయి. ఉమ్. ప్రభుత్వం నడిపేది వాళ్ళు. తెలంగాణలో ఎంతసేపు ఉన్నా కానీ కుటుంబ పాలన నడుస్తుంది అనే దాని వాస్తవం అనొచ్చు. అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో కానీ. ఇప్పుడు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు రాజకీయాలలో ఉండొద్దని ఏం లేదు కదా. కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉద్యమంలో ఉన్నాడు. అప్పుడు కేటీఆర్ గారు ఉద్యమంలో ఉన్నాడు, కవిత ఉద్యమంలో ఉన్నది, హరీష్ రావు ఉద్యమంలో ఉన్నారు. ఉద్యమం నుంచి వచ్చారు. ఆ రోజు రాజకీయ పార్టీ పెట్టింది వాళ్ళు. ఆ క్రమంలో మామూలుగా పదవులు కూడా ప్రజలు ఇచ్చినాయే, నామినేటెడ్ పదవులు కాదు. కానీ ఈరోజు కాంగ్రెస్లో ఉమ్, జానారెడ్డి గారి ఒక కొడుకు ఎంపీ, ఒక కొడుకు ఎమ్మెల్యే. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఎమ్మెల్యే, ఆయన ఎంపీగా చేసిండు, మళ్ళీ ఇప్పుడు మినిస్టర్గా చేస్తున్నాడు, ఎమ్మెల్యే అయ్యిండు. ఉమ్. కోమటిరెడ్డి బ్రదర్సే. ఇవాళ గడ్డం వివేక్ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఎవరు కాదు మరి కుటుంబ పాలన, వాళ్ళు ఏం చేసిరని ఇచ్చారు. గతంలో కేసీఆర్ అల్లుడు సంతోష్ కుమార్ ఎట్లా చేసాడు అంటే బ్యాక్ సైడ్ ఉండి, బ్యాక్ బోన్గా ఉండి సెటిల్మెంట్లు అవుతుంది దందాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి అట్లా అదే విధంగా భూ కబ్జాలు అవుతుంది, వేరే సెటిల్మెంట్లు దందాలు చేస్తున్నాడు అని అంటారు, అది వాస్తవం? ఒకవేళ చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటది, ఎవరిని వదిలిపెట్టదు కదా. అదే నిజమైతే చట్టపరంగా చర్యలు ఉంటాయి. దాని బాధితులు ఎవరైనా ఉంటే చట్టపరంగా మూవ్ కావచ్చు, న్యాయపరంగా మూవ్ కావచ్చు. అయాల సంతోష్ చేసినా, ఇవాళ ఇంకొక ఆయన చేసినా, చేసిండు అనేది ఏమన్నా రోజు చేయగలిగిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గా అంటే న్యాయ నిప్పు పోరాటం లేని చేయొచ్చు. పొగరాదు కదా, జనాలు అనేది ఉత్తగా అన్నారు కదా, అంటే చూస్తేనో లేకపోతే చెప్తేనో ఇప్పుడు వాస్తవాలు ఆదేశ్, మాట్లాడుతుంటారు. ఇప్పుడు అన్న. నేనున్నా, నువ్వే అంటున్నావు ఇల్లు ఎట్లా కట్టినావు అని. అవును. ఇప్పుడు నేను 15 సంవత్సరాలు మామూలుగా ఉన్న ఆస్తులు అడ్డంగా అమ్మేసి రాజకీయాల కోసం పెట్టినా. మామూలుగా రేపు నా కుటుంబం కూడా బాధ్యత కాబట్టి నేను ఇల్లు కట్టుకున్నా. ఇల్లు కట్టుకుంటే మామూలుగా అంతే లేదు. 30 సంవత్సరాల నుంచి మామూలుగా ఆడ రాజకీయం చేసినోడు ఇల్లు లేకుండా మామూలుగా ఒక ట్రావెలర్ మాదిరిగా వచ్చిపోయిండు. ఉం. మరి ఆయన గతి లేకనో డబ్బు లేకనో కట్టలేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి? అవును. నాకు అవసరం లేదు అనుకున్నాడు. ఏమున్నది మామూలుగా ఒక విజిటర్ మాదిరిగా, ఒక టూరిస్ట్ మాదిరిగా వచ్చిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. రాజకీయాలు చేసేటోడు ఎవడన్నా కలవాలనుకుంటే హైదరాబాద్ వచ్చి కలవాలి. ఉం. మరి అందరికి మామూలుగా నేను ఆడ పుట్టి పెరిగినాను కాబట్టి ఇల్లు కడితే నువ్వే అంటున్నావు మామూలుగా పోయి ఏదో ఒక ఇల్లు కట్టినావు అని చెప్పేసి. మరి ఉండటానికి ఇల్లు అయితే మామూలుగా నాకు ఆమోదయోగ్యంగా నా స్థాయికి తగ్గట్టు నేనైతే ఇల్లు కట్టుకుంటా. ఉం. మరి మామూలుగా కట్టుకున్న వాళ్ళ మీద ఆరోపణలు చేసినప్పుడు అది నిజమెంతో తెలియనప్పుడు ఇవాళ వీళ్ళని కూడా మామూలుగా కొండలెడ్డను ఇంకొకళ్ళను అనేది నిజమేంటో అంటే మీరు అధికారంలో సమర్థిస్తారు ఎవరు ఇప్పుడు, ఉంటే వాని మీద అంటే అన్నారు కదా. సమర్థిస్తారు ఇప్పుడు కొండల్ రెడ్డిని మీరు? అధికారంలో ఎవరి మీద ఉంటే అంటే కొండల్ రెడ్డిని ఇప్పుడు మీరు సమర్థిస్తురా? అరే నేను ఉం. సంతోషాన్ని అంటే ఇప్పుడు సమర్థిస్తున్నా. మీరు అనేది అట్లా అంటే నా మీద సంతోషాన్ని వేసినప్పుడు వీళ్ళ సమర్థిస్తున్నా. మీద నిందలు ఎట్లా నేను వేయడం అట్లా ఏమంటున్నా, కరెక్ట్ కదా. అయ్యాల సంతోష్ సంపాదించిండు అని చెప్పారంటారు. ఉం. సంతోష్ ఏం సంపాదించిండు ఏంటంటే చట్టాలు ఉంటాయి కదా, ఉం. న్యాయ పోరాటం చేయొచ్చు కదా, ఉం. ఇవాళ వెలికి తీయొచ్చు కదా. ఉం. అయ్యాల సంతోష్ చేసిండో లేదో మాకు తెలుసు, ఉం. కానీ ఇవాళ కొండరెడ్డి చేసిందా లేదా అనేది మీకు తెలుసు కాబట్టి మీరు అంటారు కాబట్టి ఏదైనా న్యాయ పోరాటం చేయాల్సిందే. మొత్తానికైతే మీరు మళ్ళీ ఒక రెడ్డి వర్గాని ఒక ఏమంటారు అరే, ఎక్కగా సీఎం తమ్ముడనే కదా మీరు అట్లా అట్లా కాదు, మాట్లాడేది. రెడ్డియా నాన్ రెడ్డి అనేది అంటే సీఎం తమ్ముడు మళ్ళీ ఆయన ఏమన్నా అంటే మా ఎవరనేది మీదకి వస్తారు. ఇమ్మెటీరియల్ ఉం. అంటిల్ అండ్ అన్లెస్ ఉం. ఒక అథెంటిక్ ఎవిడెన్స్ ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడటం అనేది అది నాకు కూడా జనాలు మంచిది కాదు, ఏమన్నా పిచ్చోలా? సంస్కారం. జనాలు అధికారం ఉండంగానే సంపాదిస్తారు అని చెప్పేసి అని అనుకోవటం కూడా అవివేకమే అంటారు నేను. ఉం. ప్రజాసేవలోకి రావాలనుకునేటోళ్ళు కూడా చాలా క్షుణ్ణంగానే ఆలోచించుకొని రేపటి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్ని రకాలుగా ఎన్ని అడ్డంకులు అధిగమిస్తే, ఎన్ని కష్టాలు పడితే, ఎన్ని రోజులు త్యాగం చేస్తే, కుటుంబం త్యాగం చేస్తే ఒక మనిషి ఒక రాజకీయ నాయకుడికి ఎదుగుతాడు.
అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళ కుటుంబం మీదనో లేకపోతే ఇంకొకళ్ళ మీదనో బురద జల్లే ప్రయత్నం చేయడం కూడా అది అవివేకమే, అప్రజాస్వామికమే. వాళ్ళకు కూడా ఒక భవిష్యత్తు ఉంటుంది, భవిష్యత్తు కోసం ఆలోచించుకుంటారు, క్లీన్ ఇమేజే కావాలనుకుంటారు. ఇక ఏది పడితే అది మామూలుగా నేడని కూడా చూసి ఏదో అంటగట్టే ప్రయత్నం చేయడం కూడా మంచిది కాదు కదా. ఉమ్. అది ప్రతిపక్షమా, విపక్షమా, లేకపోతే స్వపక్షమా, ఏదైనా కానీ ఆధారాలు ఉంటే చట్టం ఉంది, న్యాయం ఉంది, పోరాటం చేయాల్సిందే. దానికి ఎవరిని సమర్థించడం అనేది కాదు. మీరు ఇంత కష్టపడి ఎంపీ ఎలక్షన్లల్లో ఎంతో కష్టపడి బీజేపీ సపోర్ట్ చేసినా కానీ బీజేపీ మీకు ఆ విధంగా సపోర్ట్ చేయలేదు అని అంటున్నారు, వాస్తవం అది? ఇప్పుడు పెట్టకథలతోనో కట్టుకథలతోనో మాట్లాడితే చెప్పగలిగేది ఏముండదు. ఉమ్. మేము ఒక రాజకీయ పార్టీ. అంటే వాస్తవం కదా అది? అంటే మళ్ళా మేము ఒకళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తాము? ఉమ్. మేము ఎందుకు సపోర్ట్ చేస్తాము ఒకళ్ళకి? ఉమ్. మేము ఒకళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరాలు ఏముంటాయి? ఉమ్. బీజేపీకి ఓట్లు వేస్తే మామూలుగా ప్రత్యామ్నాయంగా ఇది కేంద్ర ఎన్నికలు కాబట్టి వేసినామని చెప్పేసి ప్రజలు అని ఉండొచ్చు. ఉమ్. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కాదు కదా కాబట్టి బీఆర్ఎస్ కు ఓటు వేయటం వల్ల ప్రయోజనం ఉందో లేదో అనేది వాళ్ళు ఆలోచించుండొచ్చు. అంతే తప్ప మేము ఎవరికో సపోర్ట్ చేసే అవసరాలు మాకే ఉంటాయి. ఉమ్. మేము ఒక రాజకీయ పార్టీ, దీన్ని నమ్ముకొని ఈ జెండా కింద పనిచేసే కార్యకర్తలు వేలాది లక్షలాది మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, ఈ రాష్ట్రాన్ని బాగు చేసిన పార్టీ, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకునే పార్టీ, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అనునిత్యం ఆలోచించే పార్టీ. మేము ఎవరితోనో రాజీ పడే అవసరాలు మాకే ఉంటాయి. ముందు ముందు బీఆర్ఎస్కి వెళ్ళి ఒక 20 మంది, అంటే ఎక్స్ ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీలకు రాబోతున్నారు అనేది ఒక వార్త వినిపిస్తుంది, వాస్తవం అది? ఊహాగానాలు ఇప్పటి నుంచి కొత్తగా వినట్లేగా, తెల్లారి నుంచి ఉంటున్నాం, ఎన్నికలైన తెల్లారి నుంచి ఉంటున్నాం. అందులో మీరు ఎట్లా ఉన్నారా? నాకేం అవసరం? ఉమ్. నేను ఎప్పుడు రాజకీయ నా అవసరాల కోసం రాజకీయంగా ఉమ్. ఇప్పుడు పార్టీ అంటే మారలే. గతంలో మీరు అన్ని సందర్భాలలో అంటే టీడీపీ చూసుకున్నాను, నేను కాంగ్రెస్ పార్టీ మారినా అనేక పార్టీలు మారి రేపు ఇది కట్లా మారని మీరు అదే అందులోకి అదే వెళ్ళి బయటకు వచ్చారు కదా. అదే అదే నేను చెప్పేది. ఉమ్. నేను పార్టీ మారినా ఉమ్. ఏ పరిస్థితులలో నా అవసరాల కోసమో నా అవకాశాల కోసమో మారలే. ఉమ్. నాకు 2009లో టికెట్ ఇచ్చిన తర్వాత బీఫామ్ చేతుల నుంచి గుంజుకుంటే నేను పార్టీ మారలే, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన. అయ్యాల కాంగ్రెస్ అధికారంలో ఉంటే నేను ప్రతిపక్షం టీడీపీలకు 2012లో జాయిన్ అయినా. నేనేం అధికారం కోసం పోలే, అవకాశాల కోసం పోలే. కాంగ్రెస్ లో జరిగిన ఇబ్బందుల వల్ల నా మీద ఆధిపత్య పోరు జరుగుతున్నప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకో పార్టీ పోక తప్పనిసరి పరిస్థితులలో ప్రతిపక్షంలోకి పోయినా. 2014లో మళ్ళీ నాకు పార్టీ అవకాశం ఇచ్చింది, టీడీపీ పోటీ చేసిన. నేను పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 2014లో ఆ రోజు గవర్నమెంట్ టీఆర్ఎస్, నేనేం పదవుల కోసం టీఆర్ఎస్లో పోలే. 2014 నుంచి 18 దాకా తెలంగాణలో తెలుగుదేశం ఎక్కడా అని చెప్పి అన్నా కానీ నేను ఒక పార్టీ కార్యకర్తగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా, రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ తరఫున కొట్లాడినా, పనిచేసిన, తిరిగిన, ప్రయాణం చేసిన. 2014 నుంచి 18 దాకా జరిగినాక మహాకూటమి ఏర్పడి నాకు అక్కడ టికెట్ ఇవ్వకపోతే, మహాకూటమి ఏర్పడ్డ తర్వాత కూడా ఒకటే కుటుంబం నుంచి 2 టికెట్లు ఇవ్వమని చెప్పి 2 టికెట్లు ఒకటే కుటుంబం ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకి టికెట్ ఇచ్చిన తర్వాత నాకు అన్యాయం జరిగితే చివరి క్షణాలలో నాకు అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్లకు పోయినా. నేను నాకు నేనుగా పదవుల కోసం పోలే. ఉమ్. నాకు అన్యాయం జరిగిన తర్వాత, నన్ను కాదనుకున్న తర్వాత తప్పనిసరి పరిస్థితులలో ప్రత్యామ్నాయంగా నేను వేరే పార్టీలకు, నేను పదవులలో ఉండిపోలే. నాకు అవకాశం ఇచ్చిన పార్టీకి ఎప్పుడు అంటే నష్టం ఇప్పుడు చేయలేదు. గట్ల మీకు ఏ పదవి లేదు కదా, ఇప్పుడు కూడా ఏ పదవి లేదు కదా. ఎందుకు లేదు? ఉమ్. నేను ఒక ఎమ్మెల్యేగా చేసిన ఒక పార్టీకి, ఉమ్. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీకి సంబంధించిన బాధ్యుడిగా నియోజకవర్గానికి నాకు పదవి లేకపోవటం. ఒకవేళ రేపు టికెట్ ఇవ్వకపోతే ఇదే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ మారుతారా? 4 సంవత్సరాల క్రితం గురించి ఇప్పుడు ఎట్లా అంటే 4 చెప్తావు సంవత్సరాల నువ్వు? గతం ఓకే గానీ అంటే మారుతారా? అరే 4 సంవత్సరాల దాని గురించి నువ్వు ఉంటావో నేను ఉంటానో ఉండనో నీకు నాకే తెలియదు. ఉమ్. దాని గురించి 4 సంవత్సరాలు రేపటి గురించి ఎట్లా చెప్తావు? ఉమ్. రేపు సరే, టికెట్ రేపు ఆ 20 మంది మారబోయే అభ్యర్థులు ఎవరు? అది నీకు తెలియాలి, నాకేం తెలుసు? ఆ, అంటే మారబోతున్నా నిజమా? అరే మళ్ళీ అట్లా ఉమ్. ఇప్పుడు వాడేదో ఊహాగానాలతో వాళ్ళు తురు వీళ్ళు తురని నీలాంటి వాళ్ళతో పేపర్ కథనాలు, టీవీ కథనాలు ఇప్పించుకుంటుండొచ్చు. ఉమ్. పోయేటోళ్ళకి ఎంతవరకు వాస్తవం ఏందనేది వాళ్ళకి తెలుసు. ఉమ్. కానీ మేమైతే ఎవరిని పొమ్మనమని చెప్పం, పోయేటోళ్ళని కూడా మామూలుగా వద్దని చెప్పేసి కూడా చెప్పాం. కేసీఆర్ గారు ఇప్పుడే చెప్పిండ్రు, ఉమ్. ఎవరిని బతిలాడేది లేదు, ఎవరిని మామూలుగా ఇది చేసేది లేదు.
పార్టీకి పనిచేయాలనుకునేటోళ్ళు ఉంటారు. పార్టీ అవకాశం ఇచ్చింది, ఆ రోజు బీఫామ్ ఇచ్చింది. ప్రజలు ఈ పార్టీకి ఓటిస్తే గెలిచిన వాళ్ళు. ఈ పార్టీకి ఉండి పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళకుంది. కాదు అధికారం కోసం పోయేటోళ్ళు ఎవరంటే పోతారు. పోయేటోళ్ళని ఎవరిని ఆపలేరు కదా! అంటే కేసీఆర్ గారు మొన్న ఎంపీ ఎలక్షన్ల ముందలకట్లా పిలిచి బీఫామ్ ఇస్తున్నా గానీ, మీ పార్టీ నాయకులు, మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్న అంటే గతంలో ఉన్న ఎక్స్ ఎమ్మెల్యేలు అయితేంది, కనీసం బీఫామ్‌లకి అట్లా తీసుకోకుండా పారిపోయి కాంగ్రెస్‌లో చేరిర్రు. అంటే కేసీఆర్ మీద నమ్మకం పోబట్టే కదా! వాడికి అధికారం ముఖ్యం అనుకున్నాడు. కేసీఆర్‌కి అధికారం పోకపోతే ఎవరికి అధికారం పోలేదు? హ్మ్. అధికారం ఎవరికి శాశ్వతంగా ఉంది? హ్మ్. రేపు ఎవరికి శాశ్వతం? ఈ కాంగ్రెస్ శాశ్వతమా రేపు? హ్మ్. ఈళ్ళకి పోయినోళ్ళందరూ జీవితాంతం ఆ పార్టీలో అధికారంలో ఉంటారా? హ్మ్. పోయినోళ్ళకందరికి అవకాశాలొస్తే వాళ్ళు అనుకున్న దాని ప్రకారమే జరుగుతదా? హ్మ్. కాదు గదా! రేపు పోవాలనుకునేటోళ్ళు ఆళ్ళ భవిష్యత్తును వాళ్ళు ఆలోచించుకుంటారు. కాబట్టి పోయేటోళ్ళెవరో, వస్తా అన్నదెవరో వాళ్ళకి తెలుసు. దేశంలోనే అత్యధిక రెండో స్థానంలో మెజార్టీగా మీ నల్గొండ జిల్లా వచ్చిందనుకుంటా పార్లమెంట్. పార్లమెంట్. దాన్ని ఎట్లా చూడాలి? అంటే కుందూరు రఘువీర్ రెడ్డి గెలిచినాడు. దాన్ని ఎట్లా వాళ్ళంతా చూడాలి? హ్మ్. అవును. వాళ్ళంతా శక్తివంతులు. నియోజకవర్గానికి అంత బాగా పనిచేసిండు. ఆయన పెద్ద నాయకుడు కాబట్టి స్వాతంత్ర సమరయోధులకు అప్పట్లో మామూలుగా ఎన్‌జీ రంగాకి, రావి నారాయణ రెడ్డికి ఎవరికైనా మెజారిటీ వచ్చిందో వాళ్ళప్పుడు ఆ పోరాటాలలో ఉన్నారు. ప్రజలు మెప్పు పొంది మెజారిటీ సంపాదించినట్టు. వీళ్ళ కుటుంబం వీళ్ళు కూడా అంత పోరాటాలు చేసిర్రని చెప్పేసి నల్గొండ జిల్లా ప్రజానీకం గుర్తించింది కాబట్టి ఓట్లేసింది. దాంట్లో తప్పేముంది? హ్మ్. మీకు కూతవేటు దూరంలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న సైదిరెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోగానే బీజేపీలో చేరడాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు ఎవరి రాజకీయ భవిష్యత్తు వాళ్ళు ఆలోచించుకుంటారు. ఈ పార్టీ, ఆ పార్టీ అనేది ఆ పార్టీలో అవకాశం వచ్చింది. పోటీ చేయాలనుకున్నాడు. పోటీ చేసిండు. దాంట్లో ఇంక వేరే ఏముంటది? ఆయన వ్యక్తిగతం అది. ఓకేనా చివరిగా మీ కార్యాచరణ ముందు ముందు ఎట్లా ఉండబోతుంది రాజకీయంలో? రాజకీయాలలో ప్రత్యేక కార్యాచరణలు ఏముండవు. హ్మ్. ప్రయాణం సాగుతూనే ఉంటది. హ్మ్. ఎప్పటికప్పుడు సందర్భానుసారంగా నిర్ణయాలు మారుతూనే ఉంటాయి. ప్రజా సమస్యలు వస్తూనే ఉంటాయి. ప్రజా సమస్యలకు అనుగుణంగా మా పోరాటాలు సాగుతూనే ఉంటాయి. ప్రజల మధ్యలో ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటాం. నేను 20 సంవత్సరాలు నియోజకవర్గంలో ప్రయాణం చేసిన. ఒక 30 సంవత్సరాల రాజకీయ అనుభవం నాకుంది. ఓ 10 సంవత్సరాలు హైదరాబాద్‌లో నేను జంట నగరాలకు అధ్యక్షుడిగా విద్యార్థి దశలో పనిచేసిన. విద్యార్థి దశ నుంచి రాజకీయాలలో ఉన్నా కాబట్టి రాజకీయ ప్రయాణం కొనసాగుతూనే ఉంటదది. ఇదే తెలంగాణలో కేంద్ర క్యాబినెట్‌ల అంటే కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరికిచ్చినారు. దాన్ని ఎట్లా చూడాలి? అంటే కిషన్ రెడ్డి గారికైతేంది, బండి సంజయ్‌కైతేంది. ఇద్దరికి మంత్రి పదవొచ్చిందనుకుంటా. దాన్ని ఎట్లా చూడాలి? ఎట్లేముంది ఈ తెలంగాణ నుంచి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నారు. వాళ్ళ వల్ల మామూలుగా బావుంటదనే అభిప్రాయం ఉంది. వాళ్ళు శక్తివంతులు అనుకున్నారు. ఈ పార్టీకి అవసరం అనుకున్నారు. బీజేపీ ఇచ్చుకున్నారు. దాంట్లో తప్పేముంటదా? అంటే వాళ్ళ పార్టీ గతంలో 1, 2 గెలిచిన బీజేపీ ఇయాల 8 స్థానాలకొచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రంలోనే సెకండ్ స్థానంలో ఉంది. ఫస్ట్ కాంగ్రెస్ అయితే సెకండు. కొన్ని రాష్ట్రాలలో ఊడ్చుకుపోయింది. జీరో హ్మ్. అయింది. హ్మ్. ఆ రాష్ట్రాలలో ఈయటానికి కూడా ప్రాతినిధ్యం ఓకే. ఉండదు. వేరే రాష్ట్రం గురించి ఎందుకు? మీ రాష్ట్రం గురించి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోకి సొచ్చుకొస్తున్న విధానాన్ని ఎట్లా చూడాలి? చూద్దాం. హ్మ్. రాకెట్ లెక్కొస్తదా? ఇంకో రకంగా ఉంటదా? పడిపోతదా? ఏందనేది చూద్దాం. దేశవ్యాప్తంగానే మోడీ గ్రాఫ్ పడిపోతుంది గదా! మన పార్లమెంట్ ఎన్నికలలో 400 పార్ అన్నారు. పోయింది గదా! ఆఖరికి మామూలుగా వేరే వాళ్ళతోని భాగస్వాములతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది కదా! ఇక ఇప్పటి నుంచి రేపు రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఎన్ని గెలుస్తాయి? ఏ ఏ రాష్ట్రాలలో వాళ్ళ ఉనికిని కాపాడుకోగలుగుతారు? ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలలో మామూలుగా రేపు మహారాష్ట్రలో ఎక్కడెక్కడ వాళ్ళ అంటే భాగస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతారు. బీజేపీ గెలవగలుగుతది. ఉన్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలుగుతది అనేది చూద్దాం. దాన్ని బట్టి రేపు తెలంగాణలో ప్రభావం చూద్దాం. తెలంగాణలో కూడా టీడీపీ పాలనే జరుగుతుంది అని అంటారు. అది వాస్తవమా? జరిగితే తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు కదా రేపటి భవిష్యత్తులో. హ్మ్. తెలంగాణ ప్రజలు తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ మామూలుగా అటువంటి నాయకత్వమే కావాలన్నా, పరిపాలన అట్లనే ఉండాలన్నా, మళ్ళా ఇబ్బందులు పడాలన్నా అనేది లేదు ఆల్రెడీ జరుగుతుందన్నట్టు. ఎందుకంటే గతంలో ఉన్న ఏది కేసీఆర్ అయితేంది, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అయితేంది, నాకెదురుగున్న మీరు అందరికట్లా టీడీపీలోకెళ్ళొచ్చినోళ్ళే కదా! చంద్రబాబు కనుసైగలనే నడిపిస్తున్నారు అనేది అంటున్నారు. వాస్తవం. ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చినా నేను అట్లంటే మామూలుగా కాంగ్రెస్ నుంచి వచ్చిన. హ్మ్. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విధానాలకి కట్టుబడి పనిచేస్తారు తప్ప నాయకులు. అప్పుడు ఎప్పుడో కాంగ్రెస్ నుంచి వచ్చినా లేకపోతే మొన్నటి వరకు టీడీపీలో ఉన్న టీడీపీకి విధానాలకు కట్టుబడి పనిచేస్తారనంటే కుదరదు అది. హ్మ్. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకత్వానికి కట్టుబడి పనిచేస్తారు ఎవరైనా. తప్పదది.
కాబట్టి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ టీడీపీ కొనసాగాలని నడుతారు, ఇంకో కొనసాగ అదంతా అయ్యే ముచ్చట కాదు. పరిపాలనా విధానంలో ఎవరి ప్రయోజనాలను వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ఏ పార్టీ నుంచి వచ్చిన ఆయనైనా, ఏ ప్రాంతం నుంచి వచ్చిన ఆయనైనా, ఏ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఆయనైనా, ఏ పార్టీకి సంబంధించిన ఆయనైనా ఆ ప్రయోజనాలు కాపాడనప్పుడు ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ నష్టం జరిగినప్పుడు ప్రజలలో తిరుగుబాటు మొదలవుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టి పనిచేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి రేపు చేసిండు అనుకోండి, తిరుగుబాటు అయితే ఉంటుంది కదా. మావాడు ఎన్ని రోజులు కాపాడతారు? దానివల్ల జరిగేది నష్టం ఎవరికి? ఇక్కడ ఉండేటోళ్ళకే కదా. ఇక్కడ ఉండేటోళ్ళు మామూలుగా పదవిలో కూర్చోబెట్టింది నష్టం చేయించుకోవడానికి కాదు కదా, ప్రయోజనాలు కాపాడమనే కదా. అది ఎవరైనా కానివ్వండి. ఓకేనా, చివరిగా వన్ వర్డ్ ఆన్సర్, ర్యాపిడ్ ఫైర్. రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే వన్ వర్డ్లో ఏమని చెప్తారు? ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, కావటానికి కోసం మామూలుగా ప్రయత్నం చేసుకున్నాడు, అయిండు, యంగ్ ఏజ్లో అయిండు. ఆయన మంచిగా నడుపుకుంటే సక్సెస్ఫుల్ సీఎం అవుతాడు. సరిగా చేసుకోలేకపోతే ఫెయిల్యూర్ అవుతాడు. కేసీఆర్ తెలంగాణ పోరాట యోధుడే. ఆయన రాజకీయ నేపథ్యం అనేది ఒక చరిస్మాతోనో ఇంకో దాంతోనో మామూలుగా 2 సార్లు ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురాలేదు. చరిస్మాతోని కేంద్రంతో కొట్లాడి ఈ రాష్ట్రాన్ని తీసుకురాలే. ఆయన శక్తితోని, ఆయనకున్న తెలివితేటలతోని, ఆయనకున్న వాక్చాతుర్యంతోని, మేధస్సుతోని తీసుకొచ్చిండు. ఆయన తెలంగాణకి ఒక బాపు లాంటివాడే. కోమటిరెడ్డి వెంకరెడ్డి. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక జిల్లాకు నియోజకవర్గానికి పరిమితమైన నాయకుడు. ఆయన రాష్ట్ర నాయకుడు ఏం కాదు కదా. కేటీఆర్ భవిష్యత్తు ఉన్న నాయకుడే. ఆయన అంటే వొకాబులరీ కానీ, పడే కష్టం కానీ, చేయాలనే తపన కానీ, రేపటి ఏ రోజైనా భవిష్యత్తులో ఆయన ఈ రాష్ట్రానికి కాబోయే నాయకుడే. మంత్రి సీతక్క. ఇంకా మరి వాళ్ళు నియోజకవర్గానికి, జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఏ రోజు అవకాశం వచ్చింది ఆ పదవులలో ఉన్నారు. కల్వకుంట్ల కవిత. బతుకమ్మ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మామూలుగా అన్ని చేసింది, మళ్ళీ రేపు చేస్తుంది. బొల్ల మల్లయ్య యాదవ్ అంటే మీరు? నేనేముంటది, ఒక సామాన్యుడిని, ఒక నియోజకవర్గానికి పరిమితమైన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినవాడిని. ఈ ఈ ఒడిదొడుకులు ఎదుర్కొని మామూలుగా రేపు మళ్ళీ నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చేసేటోనే తప్ప పెద్ద నేనేమి శాసించేటోని కాదు కదా. బట్టి విక్రమార్క. ఆయనకు ఒక దళితుడిగా మంచి అవకాశం వచ్చింది, ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. హరీష్ రావు మంచి కష్టపడే తత్వం ఉంది. ఒక ఉద్యమంలో సహచరుడుగా, కుడిభుజంగా కేసీఆర్ గారికి పనిచేసిండు. మంచి అపారమైన అనుభవం ఉంది, ముందు చూపు ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు. చూసిరు కదా ప్రజలరా, కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారితో ఈరోజు ఇంటర్వ్యూ. ఏమన్నా తెలియజేయాలనుకున్నాను ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.